నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, చాలా మంది లైఫ్ కోచ్లుగా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లుగా మారుతున్నారు. ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకునే వాళ్ళకు, కోచ్లుగా మారాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి, ఎవరైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి, పాజిటివ్ ఇంటెన్షన్. మన వల్ల ఇన్ని కుటుంబాలు బెటర్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలన్న సంకల్పం బలంగా ఉండాలి. ఎన్నో కుటుంబాలు మేడం నిరాశ నిస్పృహతతో డౌన్ఫాల్ అవుతున్నారు. ఏదో చిన్న చిన్న జాబ్ రాలేదని, ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యారని, బిజినెస్ లో గ్రోత్ అవ్వలేదని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. నిరాశ నిస్పృహకు గురవుతున్నారు, దేహాన్ని కూడా వదిలేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా, మీరు చాలా మంది అయ్యారనుకోండి, హెల్ప్ చేయగలుగుతుంటారు. కానీ పాజిటివ్ గా చెప్పండి, వాళ్ళకి మైండ్ సెట్ మార్చండి, వాల్యూ యాడ్ చేయండి. వాళ్ళ ఫీ తీసుకుంటే తీసుకోవచ్చు, అప్ టు దెమ్. వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బట్ నేనేమంటానంటే అడిషనల్ వాల్యూ ఎక్కువ ఉండాలి. అంటే మనం ఎంతైతే ఫీ తీసుకుంటామో ఆ ఫీ తీసుకున్న దానికి ఎక్కువ వాల్యూ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ కానీ క్లయింట్ కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ వాళ్ళకి రిజల్ట్స్ కూడా చూపించాలి. అంటే మన దగ్గరకు వచ్చారు ఏమంటారంటే, ఫస్ట్ వాళ్ళు ఎందుకోసం మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, కాకపోతే ఎందుకు కావట్లేదు. పదే వాల్యూ మనకి ఏంటంటే, చూడు మేడం, మనకి నేను ఎప్పుడు ఇదే చేస్తుంటాను. వాళ్ళు పాత పార్ట్స్ నాకు ఎప్పుడో 2023లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ పంపిస్తూనే ఉంటాను, ప్రతి పౌర్ణమికి పంపిస్తుంటాను. అయితే ఎందుకంటే వాళ్ళ వలన మనకు బెనిఫిట్ జరిగింది, అండ్ దాంతో పాటు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా జరిగాయా లేదా, వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవుతున్నారా లేదా, అసలు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళని ఏది ఆపుతుందో దానిని మీరు ఆపగలగాలి. సో బద్ధకం ఉంది, బద్ధకాన్ని వదిలేసుకుని చెప్పాలి. వాయిదా వేసే మనస్తత్వాన్ని తీసేయాలి. సో అలా గనక వారు తీసేయగలిగితే వారి లోపల ఎన్నెన్నో మిరాకిల్స్ వస్తుంటాయి. సో ఒకటి నేను చెప్పేది ఏంటి అంటే, జీవితంలో సక్సెస్ ఏదైతే అవ్వాలని అనుకుంటున్నారో, లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ మీరు అయిన తర్వాత వాళ్ళని కూడా అలా సక్సెస్ గా చేపియండి. అంటే మీ దగ్గర వచ్చిన కేసు మనీ బ్లాక్స్ తో వస్తుంటారు మేడం, వాళ్ళకి మనీ హీలింగ్స్ చేపియండి, మనీ అట్రాక్షన్ చేపియండి. హెల్త్ కోసం వస్తుంటారు, వాళ్ళ హెల్త్ హీలింగ్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేపియండి. సో రిలేషన్షిప్స్ బ్రోక్ అయి ఉంటారు కొంతమంది, రిలేషన్షిప్స్ ఎలా చేసుకోవాలని చెప్పండి. కెరియర్ లో డౌన్ఫాల్ ఉంటారండి హరిత గారు. కెరియర్ లో ఎలా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఎవరైతే ఏ కోచ్ అయితే ఇవన్నీ చేస్తారో వాళ్ళందరూ వెల్కమ్ అండి. అందుకోసం విశ్వం విజయ్ అకాడమీ కూడా మేము కూడా చేస్తున్నాం, కోచెస్ తయారు చేస్తున్నాం. ఎందుకోసం అంటే 10 కోట్ల మంది జనాభా ఉన్నారు మేడం. ఈ 10 కోట్ల మందికి విశ్వ విజయ్ ఒక్కడే వెళ్ళి అందరితో చెప్పగలుగుతారా? చెప్పలేడు కదా. సో ఎవరైతే నాలెడ్జ్ నేర్చుకుంటారో మీ దగ్గర నాలెడ్జ్ ను మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. సో డిఫరెంట్ కోర్సెస్ లాంచ్ చేయండి, మీరు చెప్పుకోండి. దీనివల్ల ఏంటి, వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించబడుతుంది, వీళ్ళ వల్ల వాళ్ళు బెటర్ అవుతారు. సో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించుకోవచ్చు. కోచ్ కి స్వార్థం ఉండొచ్చా? ఫస్ట్ నేనేమంటానంటే, స్వార్థం అనేది తగ్గించుకుంటేనే ప్రతి మనిషి స్వార్థపరుడే మేడం. ఎందుకంటే తను కావాలని కోరుకుంటారు, తను గెలవాలని, తనే బెటర్ గా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదు మేడం. అంటే స్వార్థంలో మీరు గెలవాలని తప్పడం తప్పేం లేదు. కానీ మీరు అంటున్నారు కదా, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి, స్వతహాగా నేను కూడా డెవలప్ అవ్వాలి ఉండాలి. స్వార్థం కోచ్ ఉండాలా లేదా? అయితే నేను గెలవాలి అనుకోవడం తప్పేం లేదు, కానీ పక్కవాడు ఓడాలి, వాడు ఏమన్నా నాశనమే. సో నెగిటివ్ వర్డ్స్ వాళ్ళను తగ్గించి మనల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనతో కంపేర్ చేసుకోవాలని నేను చెప్తాను. ఒక కోచ్ ఒక్కొక్క కోచ్తో కంపేర్ చేసుకోవద్దండి, ఎందుకంటే దే ఆర్ యూనిక్. సో వాళ్ళ ఇష్టం అది. సో నీకు ఈ రోజు నీకు ఎంత మార్పు వచ్చింది, నిన్న ఎంతమందికి ట్రైన్ చేసావు, ఈ రోజు ఎంతమందికి ట్రైన్ చేస్తున్నావు, ఎంతమంది లైఫ్ లో వాల్యూ అడిషన్ చేస్తున్నావు. సో నీవు గెలవాలనుకోవడం తప్పేమిటి, కానీ ఎదుటి వ్యక్తి ఓడిపోవాలని కోరుకోకూడదు. సో అట్లా నిన్ను నువ్వు బెటర్ చేసుకుంటూ అండ్ ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ లో మార్పులు తీసుకొస్తూ వాళ్ళని ఫైనాన్స్ ఫ్రీడమ్ నువ్వు చేయగలిగితే ఆ కోచ్ సక్సెస్ అవుతాడు. అందుకోసమే విశ్వం విజయ్ అకాడమీ ఎందరో కోచెస్ తయారు చేస్తున్నాం మేడం. మీరు కూడా చూస్తున్న వారు కూడా ఎవరైనా మీరు కోచ్ అయ్యి మీరు కూడా బెటర్ అవుతూ ఎదుటి వ్యక్తిని బెటర్ చేయాలి, ఎదుటి వ్యక్తి హెల్ప్ చేయాలనే ఉద్దేశం నిజంగా మీకు గాఢంగా ఉంటే మాత్రం విశ్వం విజయ్ అకాడమీలో జాయిన్ అవ్వండి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మా టీం మెంబర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలా కోచ్ అవ్వాలి అంటే? ఏముండదు మేడం, తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. ఎందుకు తెలుగు అంటే ఏ భాష ఇచ్చినా పర్వాలేదు, అట్లీస్ట్ కమ్యూనికేషన్ చేయగలగాలి. అంటే అంతా నేనే ఇస్తాను మేడం. అండ్ ఆల్సో సర్టిఫికేషన్ తో పాటు మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే విశ్వం విజయ్ అకాడమీ సర్టిఫికేషన్ తో పాటు మెటీరియల్ మనం ఏం చెప్పుకోవాలి, వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చేదాంతో పాటు మేము మెటీరియల్ కూడా ఇస్తుంటాం. ఆ మెటీరియల్ తో వచ్చేసింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఎంతమంది చెప్పుకోవాలన్నా అంతమంది చెప్పుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు వాళ్ళు బెటర్ అవుతారు. అండ్ ఇక్కడ జాబ్ కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు మేడం. 9 to 5 జాబ్ చేసుకుంటూనే మార్నింగ్ ఒక 1 hour అండ్ ఈవినింగ్ 1 hour చెప్పుకోవచ్చు కదా. సో అలా చెప్పుకున్న మనీ వస్తుంది కదా. అండ్ సాటర్డే సండేస్ ఎలాగో హాలిడేస్ ఉంటాయి, అప్పుడు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు ఇంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండాలి. నా వల్ల ఇంతమందికి హెల్ప్ అవ్వాలి, ఇంతమందికి హెల్ప్ చేయాలని బలంగా దృఢంగా అనుకుంటే మాత్రం దెన్ యూ కెన్ కాంటాక్ట్.
థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ అకాడమీలో మీరు కోచ్ గా మారాలి, కోచ్ గా 10 మందికి ఉపయోగపడాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము. కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్ గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వం విజయ్ అకాడమీ విశ్వ విజయ్ అకాడమీ